దైవ సేవకులందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. సమయం ఇప్పుడు 9:47 అవుతూ ఉంది. మీరు సమయాన్ని చూసుకోండి. సమయం అయిపోతుందని ఎవరు కంగారు పడొద్దు. శామిలయ్య గారు ఆల్రెడీ చెప్పారు, అందరికీ ప్రేమ విందు ఉంది. శ్రద్ధగా చివరి కూటం కాబట్టి కొద్ది వాక్యాలు మనం విని తిరిగి వెళితే అది మనకు మిక్కిలి ప్రయోజనకరంగా ఉంటుందని నా యొక్క అభిలాష. కాబట్టి కొద్దిసేపు మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్యాల్ని మనం ధ్యానిద్దాం. తిమోతికి రాసిన మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక తీసేయండి సారీ 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చదవగలిగితే ఎవరైనా మైకులో చదవండి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక మన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిపించెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను వెలుగులోనికి సువార్త వలన తీసుకొని వచ్చాను అని చదువుతున్నాము. దేవుని బిడ్డలారి యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఈరోజు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మన ముందున్నటువంటి సమస్య ఏంటంటే మరణం. ఈ రాత్రి సమయంలో మరణం అనేటువంటి అంశం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. ఈరోజు అనేక మతాల్ని మనం చూస్తున్నాం, అనేక గ్రంథాలని చూస్తూ ఉన్నాం. ఎంతోమంది బోధకుల్ని, పండితుల్ని, అలాగే పూజారుల్ని, పాస్టర్స్ని, ఎన్నో రకరకాలైనటువంటి మత నాయకుల్ని, ఎంతోమందిని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రతి మతానికి, ప్రతి గ్రంథానికి లేదా ప్రతి జీవికి కూడా ముందున్నది ఒక మరణం. మరణం అనేది ఒక రహస్యం. ఈరోజు ప్రతి మతం యొక్క సారాంశం దేన్ని తెలియజేస్తూ ఉందంటే మరణానంతర జీవితం గురించి తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఈ సభలు, ఈ కోటాలు పెట్టుట్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఎవరు నశించిపోకూడదు, అందరూ రక్షణ పొందాలి. చాలామంది అనుకుంటారు వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళకి పని పాట లేదు, వీళ్ళు మతంలో కలుపుకుంటున్నారు, లేకపోతే వీళ్ళు జనుల్ని ఇతర మతాల నుండి మార్చేస్తున్నారు, బైబిల్ వాక్యాలు చెబుతూ ఉన్నారు, ఇట్లాంటి సభలు పెడుతూ ఉంటారు, వీళ్ళు పని పాట లేదని చాలామంది మన యొక్క సహోదరులు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు మన గురించి అనుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇటువంటి సభల యొక్క ఉద్దేశం ఎందుకు క్రైస్తవులకి ఇటువంటి పిచ్చి, ఎందుకు క్రైస్తవులకు ఇటువంటి చేదస్తం అని గమనించినట్లయితే రక్షించబడినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఒక నిరీక్షణ కలిగి జీవిస్తాడు. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత నాకు మోక్షం అనేది ఉంది, నాకు కైలాసం ఉంది, నాకు వైకుంఠం ఉంది, లేకపోతే నాకు నిత్య జీవితం ఉంది అనేటువంటి ఒక ఆశతో బ్రతుకుతాడు ప్రతి క్రైస్తవుడు కూడా. అంటే క్రైస్తవుల్లో, క్రైస్తవ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో లేదా క్రైస్తవ బోధలో, సంఘాల్లో, చర్చిల్లో పాస్టర్లు బోధించేటువంటి బోధలో ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే నీవు రక్షించబడాలి, నీవు రక్షించబడ్డావా అని అడుగుతారు. రక్షణ అనేటువంటి పదం ఎక్కువగా క్రైస్తవుల మధ్యలో కనపడుతూ ఉంటుంది. దేని నుండి రక్షించబడాలి ఒక వ్యక్తి, మనుషుడు దేని నుండి రక్షించుకోవాలి? రాబోయేటటువంటి అపాయం నుండి, రాబోయేటటువంటి ప్రమాదం నుండి, రాబోయే ఉగ్రత నుండి, లేదా రాబోయేటటువంటి మరణం నుండి తప్పించబడాలంటే నిజమైనటువంటి ఒక మార్గంలోనికి రావాల్సిందే. నిజంగా గడిచినటువంటి కొన్ని శతాబ్దాల యొక్క చరిత్రను గమనించినట్లయితే
ఎంతో మంది పునీతులు, ఎంతో మంది భక్తులు, ఎంతో మంది బాబాలు, ఎంతో మంది గురువులు, వీళ్ళందరూ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, మనుషుడు భూమి మీద బ్రతికినప్పుడు అతడు సాధించాల్సింది ఏంటంటే, చచ్చిపోయిన తర్వాత అతడు ఏమైపోతాడో, ఏం చేస్తాడో దాని గురించి గ్రహించుకోవాలి, దాని గురించి ఛేదించాలి ఆ యొక్క సమస్యనని చెప్పారు. మన భారతదేశంలో కూడా ఎన్నో వేదాలు ఉన్నాయి. యజుర్వేదము, సామవేదము, అథర్వవేద వేదము, ఋగ్వేదము, ఇలా 4 వేదాలు ప్రధానంగా ఏం చెబుతున్నాయంటే, ఒక మనుషుడుని మరణం నుండి ఎవరైతే తప్పిస్తారో ఆయనే భగవంతుడు. ఒక మనుషుణ్ణి ఎవరైతే పాపంలో నుండి విముక్తి చేస్తాడో ఆయనే భగవంతుడు. 3వది, ఒక మనుషుని చీకట్లో నుండి, అంధకారంలో నుండి ఎవరైతే వెలుగులోనికి తీసుకుని పోతారో ఆయనే దైవం అని చెప్పారు లెక్కలు. కానీ దేవుని బిడ్డలారా, 2020 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పశ్చిమ ఆసియాలో గలిలయ రాష్ట్రంలో చిన్న కుగ్రామంలో యేసు అనే పేరు కలిగినటువంటి ఆయన జన్మించాడు. యోసేపు మరియలకి యేసు ఆయన పేరు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. యేసు అనగా రక్షకుడు అని అర్థమిచ్చే విధంగా ఆయనకి ఆ యొక్క నామాన్ని ఆ రోజు తల్లిదండ్రులు పెట్టారు. ఆయన ఎవరు? ఈరోజు ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఆ రక్షకుని దగ్గరికి రావాలి. ఎందుకు ఆయన రక్షకుడు అయ్యాడు, ఎందుకు ఆయన దేవుడు అయ్యాడు, ఎందుకు ఆయన విమోచకుడు అయ్యాడంటే, యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మనవలనే చంపబడ్డాడు. కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు ఆయన. మనమైతే ఈరోజు దీర్ఘకాలం బ్రతకాలనుకుంటున్నాం. ఈరోజు శాస్త్ర విజ్ఞాన వైద్య రంగం అనేది మనుషుణ్ణి ఎక్కువ కాలం బ్రతికించాలని ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటున్నారు. గత కరోనా టైంలో మనం చూసాం, ఎంతో మంది పిట్టల్లాగా ఎంతో మంది పిట్టల్లాగా రాలిపోయారు, ఎంతో మంది చనిపోయారు. మన బంధువులు, మన స్నేహితులు, మిత్రులు, సంఘస్థులు, ఎంతో మంది పాస్టర్లు, దైవ సేవకులు, ఎంతో మంది చనిపోయారు. దేవుని బిడ్డలారా, అంటే మనుషుడు మరణాన్ని తప్పించుకోలేడు. మరణం అనేది మనుషునికి ఒక ముగింపు అని అనుకుంటున్నాడు ఈరోజు. కానీ మరణం అనేది మనుషునికి అది ముగింపు కాదు. నిజమైనటువంటి జీవితం అనేది ఆరంభం, మరణం అనేది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదివినటువంటి యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు గురించి చదువుతున్నాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పను బట్టి అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిన క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన కృపను బట్టి మనం రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. హల్లెలూయా. ఆ క్రీస్తు యేసు ఎవరైనా, ఈయనే మరణమును నిరర్ధకం చేశాడు. ఆయన మరణముని అబాలిష్ డెత్, ఆయన మరణాన్ని నిరర్ధకం చేసి జీవాన్ని, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. సువార్త కోటాల యొక్క ఉద్దేశం ఏంటి? ఒక వ్యక్తిని చీకటిలో నుండి వెలుగులోనికి విమోచించేది. ఇదేదో కాలక్షేపం కాదు, లేకపోతే ఇదేదో ఆచారం కాదు, ఇదేదో జనులని మతంలో కలుపుకోవటం కాదు. కానీ దేవుని బిడ్డలారా, జీవములో నుండి మరణములో నుండి జీవములోనికి రప్పించడం, అంధకారంలో నుండి వెలుగులోనికి తీసుకురావడం. యేసుక్రీస్తు అలనాడు చనిపోయి ఆయన 3వ రోజు తిరిగి లేచాడు. మరణం ఆయన జయించాడు. దేవుని బిడ్డలారా, కాబట్టే యేసుక్రీస్తు ఈరోజు ఒక మార్గాన్ని తెరిచాడు. యేసుక్రీస్తు ముందు ఎంతో మంది పునీతులు, భక్తులు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో గ్రంథాలు రాశారు, ఎన్నో మతాల్ని స్థాపించారు, ఎన్నో రాజ్యాల్ని స్థాపించారు. కానీ వాళ్ళు చనిపోయి మరలా లేవలేదు. కానీ యేసుక్రీస్తు అయితే ఆయన చనిపోయి తిరిగి లేపబడ్డాడు. అందుకనే ఈ క్రైస్తవ్యాన్ని నమ్మటానికి ఒక ఆధారం దొరికింది. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం, యేసుక్రీస్తు
32వ వచనం, 31. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చే పోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగు చేస్తున్నాడు. నీవెందుకు క్రీస్తుని నమ్ముకోవాలి? నీవెందుకు దేవుని బిడ్డగా మారాలి? యుగ యుగాలు ప్రభువుతో కూడా ఉండటానికి ఈ భూమి మీద 3 రకాలైనటువంటి జీవులు ఉన్నాయని శాస్త్రం చెబుతుంది. సైన్స్ 3 విధాలైనటువంటి జీవులు. ఒకటి జంతువులు, జలచరాచులు, ప్రాకు పురుగులు, ఇవన్నీ కూడా. రెండవది వృక్ష సంపద, చెట్లు చేమ మొక్కలు, ఇవన్నీ. మూడవది మనుషుడు. ఈ 3 జీవులు, ఈ 3టికి ప్రాణం ఉంది. చెట్లకి ప్రాణం ఉంది, జంతువులకి ప్రాణం ఉంది. చెట్లకి ప్రాణం ఉంది కానీ అది అన్కాన్షియస్, అవి కదలలేవు. అవి పగలంతా అది ఆక్సిజన్ పీల్చుకొని రాత్రులు కార్బన్ డైఆక్సైడ్ వదులుతుందని సైన్స్ చెప్తుంది. అది వాటి పని. అది మనం ఎక్కడైనా తీసుకెళ్ళి పాతితే పెరుగుద్ది, నీళ్లు పోస్తే పెరుగుద్ది, లేకపోతే చచ్చిపోతుంది. అది కదలలేదు. జంతువులు, పక్షులు, ప్రాకు పురుగులు, ఈ యొక్క జలచరాచులు, వీటన్నిటికీ కాన్షియస్ అంటారు. వాటికి చలనం ఉంది. కానీ మనుషుడి యొక్క జీవితానికి వచ్చినట్టయితే మనుషుడు సెల్ఫ్ కాన్షియస్ అంటారు. అంటే మనుషుడు సొంతగా ఆలోచించగలడు, సొంతగా చేయగలడు, మాట్లాడగలడు. వీటన్నిటిలో కూడా దేవుడు మానవుని సృష్టించినప్పుడు తన పోలిక చొప్పున కలుగు చేశాడు అని ఉంది. తన పోలిక చొప్పున, తన స్వరూపం అందు కలుగు చేశాడు. మనుషునికి దేవుడు పెద్ద తొండం పెట్టలేదు, పెద్ద తోక పెట్టలేదు, పెద్ద కొమ్ములు పెట్టలేదు. ఒక ఊళ్ళోకి పెద్ద ఆంబోతు వచ్చిందండి. ఒక ఊళ్ళోకి ఆంబోతు వచ్చి అది ఎరగా తీసి పొడిచేస్తుంది అందరినీ. కొంతమంది కర్రలు ఇచ్చుకుని అంటబడ్డారు, మరికొంతమంది కొట్టొద్దు, అది దేవత అని దాని దగ్గరికి వెళ్ళి దండం పెట్టారు. ఇంకొక ఊర్లో ఒక వ్యక్తిని పాము కరిచేసింది. వాడు చూస్తూ ఉండగా నురుగులు కక్కి చచ్చిపోతున్నాడు. ఆ తర్వాత ఆ ఊర్లో ఒక పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత అతను బతికాడు అనుకోండి. అయితే అతడు చనిపోయే స్థితిలో ఒక గుంపు జనులు కర్రలు తీసుకుని వచ్చి ఎక్కడ పాముని చంపేద్దాం అంటున్నారు. ఇంకొక గుంపు వచ్చి ఇది దేవత, దాన్ని చంపొద్దన్నారు, దాన్ని వదిలేశారు. ఈళ్లు కొట్టుకోవడం ఏం చేశారు. ఈరోజు దేవుడి పేరు చెప్పి నిజమైనటువంటి దేవుడిని వదిలేసి, సృష్టికర్త అయినటువంటి భగవంతుడిని వదిలేసి, మనుషుని యొక్క నాసిక రంధ్రాల్లో జీవవాయువు ఊదినటువంటి ఆ యొక్క దేవుణ్ణి వదిలేసి ఈరోజు మనుషుడు ఏం చేస్తున్నాడంటే తనకంటే బలమైన దాన్ని నమ్ముతున్నాడు. తనకంటే ఏదైతే బలమో, ఒక ఊర్లోకి పెద్ద వరదలు వచ్చేసి ఊరంతా కొట్టుకుపోయేసరికి జనులు చాలా మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత కొంతమంది మనవరాళ్ళు, పిల్లలు వాళ్ళు ఎట్లాగో తప్పించుకొని బతికారు. బతికిన తర్వాత వీళ్ళ తరం వచ్చేసి ఏం చేశారంటే, అయ్యో మన పితరులు, మన యొక్క తాత ముత్తాతల్ని ఈ సముద్రం వచ్చేసి ముంచేసింది, చంపేసింది, మనల్ని అనాథులుగా చేసింది అని వీళ్ళు ఏం చేశారంటే ఈ తరం వాళ్ళు ఆ సముద్రం దగ్గరికి వెళ్ళడం ప్రారంభించారు. వెళ్ళి సముద్ర దేవుడా అని సముద్రాన్ని పూజలు పునస్కారాలు చేయడం ప్రారంభించారు. ఇలా మనుషుని యొక్క మనుగడ, మనుషుని యొక్క చరిత్ర చూసినట్టయితే ఈరోజు ఇలాగే కనపడుతుంది. తనకంటే బలమైన దాన్ని నమ్మాడు, తనకంటే బలమైన దాన్ని సేవించడం ప్రారంభించాడు, నిజమైనటువంటి దేవుణ్ణి వదిలిపెట్టేశాడు. అందుకని రోమీయులకు రాసినటువంటి పత్రికలో చదువుతున్నాము, వారు దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహింపరచలేదు, సృష్టికి బదులుగా సృష్టమును పూజించి సేవించారు. వారు జ్ఞానులమని చెప్పుకున్నారు, కానీ వారి హృదయాలు అంధకారమయమైపోయినాయని రాయబడింది. ఈ రాత్రి సమయంలో దేవుని బిడ్డలారా, నీ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మీ ముందు ఉంచుతున్నాం. సర్వాన్ని సృష్టించినటువంటి దైవం మనుషుని కలుగు చేసినప్పుడు 3 భాగాలుగా కలుగు చేశాడు ఆయన. ఒకటి శరీరం, ప్రాణం, ఆత్మ. మనుషుడు ఈరోజు ఎందుకు భక్తి చేయాలి,
అసలు ఎందుకు క్రైస్తవులు గుడికి పోవాలి? అసలు ఎందుకు ఒక వ్యక్తి దేవుణ్ణి పూజించాలి, సేవించాలి? దేవుడు ఎందుకు ఒక వ్యక్తికి అవసరమయ్యా అంటే మనుషుల్లో ఒక ఆత్మ అనేది ఉంది. ప్రతి గ్రంథం, ప్రతి బోధ, ప్రతి నాయకుడు, మతాలు చెప్పేటువంటిది ఏంటంటే మనుషుల్లో అంతరాత్మ అనేది ఒకటి ఉంది. దానికి నాశనం అనేది లేదు, అది నిత్యము యుగయుగాలు ఉంటుంది అని వేదాలు ఘోషిస్తా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆ క్లిప్ వేసి ప్లే చేస్తా ఉన్నాయన. పురాణం గురించి ఉంది కదా ఒకటి తెలుగులో. హాట్స్పాట్ ఆన్ చేయి దానికి. ఇదేందయ్యా? స్పిరిట్ లీవ్ ఫ్రమ్ బాడీ అని ఉంది కదా. ఆత్మ అనేది ఏ విధంగా మనుషుని యొక్క శరీరాన్ని వీడుతుందో ఈ వీడియో ఆధారంగా మనం చూద్దాం. దయచేసి గమనించండి. హిస్టరీ మొదలైనప్పటి నుంచి మనిషికి ఒకటే ప్రశ్న, అసలు ఆత్మ అనేది ఉందా లేదా అని. ఈ ప్రశ్నకి జవాబు మీద వాదనలు ప్రతివాదనలు ఉన్నప్పటికీ సరైన జవాబుని మనిషి ఇవ్వలేకపోయాడు. ఇవాళ మన కంపెనీ పారాసైన్సెస్ అసలు ఆత్మ అనేది ఉందా లేదా, ఒకవేళ మనిషి శరీరంలో ఉంటే మనిషి పోగానే అది కూడా మనిషి శరీరం వదిలి వెళ్ళిపోతుందా అనే అంశం మీదే ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయబోతున్నాం. నా వెనుక ఉన్న వ్యాక్యూమైజ్డ్ కంపార్ట్మెంట్ లో ఒక వెజిటేటివ్ స్టేట్ లో ఉన్న స్పెసిమెన్ ఉన్నాడు. ఆ స్పెసిమెన్ కి 10 నిమిషాల్లో చనిపోయే వ్యక్తిని తీసుకుని వచ్చి ఆ రూమ్ లో పెట్టాం. ఆ వ్యక్తికి ప్రాణం పోయినప్పుడు ఆ గ్లాస్ బాక్స్ లో మనం ఆత్మ అనబడేదాన్ని బంధించగలమా లేదా అని తెలుసుకోవడం కోసమే ఈ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ కోసమే తయారు చేయబడ్డ ఈ రేడియో సెన్సిటివ్ స్కోప్స్ ఈ బాక్స్ చుట్టూ జరిగే యాక్టివిటీని రికార్డ్ చేస్తాయి. ఈ ల్యాబ్ లోకి ఒక చిన్న వైరస్ ఎక్స్కర్షన్ కి వచ్చిన ఈ సెన్సిటివ్ స్కోప్స్ దాని మూవ్మెంట్ ని ట్రాక్ చేసి రికార్డ్ చేయగలరు. ప్రెజర్ బ్లాక్ సెక్రటరీస్ రూమ్ సీల్ చేయండి. పేపర్ వర్క్ అదే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి పర్మిషన్స్ అన్ని పక్కాగా ఉన్నాయి కదా? Yes, sir. నానో పార్టికల్స్ లెవెల్ ఇస్ ఇన్ ది బాక్స్ 0%, sir. సాఫ్ట్వేర్ సపోర్ట్ ఆర్ యు గైస్ ప్లగ్డ్ ఇన్ అండ్ రెడీ? Yes, sir. ఆల్ రైట్, దెన్ కట్ ది ఆక్సిజన్. Oxygen level reducing, sir. Heart rate is dropping, sir. 56, 55, 54, 53, Vital shutting down. చనిపోయే వ్యక్తిని తీసుకుని వచ్చి 31, బంధువుల దగ్గర పర్మిషన్ తీసుకున్నారనమాట. ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి ఆ రూమ్ చుట్టూ కూడా గ్లాస్ తో బిగించిన రూమ్ అది. 9, ఇప్పుడు ఆత్మ ఉందా లేదా అనే ప్రయోగం ఇది. జాగ్రత్తగా గమనించండి. 5, 4, 3, 2, 1, 0. He's dead, sir. వ్యక్తి చనిపోయాడు. చూడండి ఆత్మ అతనిలో నుండి ఎలా వదులుతుందో. చూడండి చుట్టూ కూడా బిగించినటువంటి అద్దాలు. ఆత్మ వదలగానే ఆ అద్దాలన్నీ పగిలిపోయినాయి. అంటే ఒక శక్తి తన బాడీలో నుండి బయటకు వచ్చింది. Oh my God! Did you see that? Did you see that? Okay, guys, did you get that? Yes, sir. All conducts data synchronizing. Infoscope data simulating, sir. నేను ఎప్పుడు చూడను. Maybe by ఇప్పుడు ఆ ఇమేజ్ చూపించు. గుడ్ జాబ్ గైస్. నెక్స్ట్ 2 నిమిషాలు. ఇమేజరీ డేటా అంతా కన్సల్ట్ చేశారా? Yes, sir. షో మీ. Yes, sir. అతనిలో ఉన్న ఆత్మ అనేది చూడండి వాళ్ళ ఇమేజ్ లో కనపడతా ఉంది. అది రికార్డ్ అయింది. అది మై గాడ్, దిస్ ఇస్ ఫెంటాస్టిక్. ఈ డిస్కవరీ ప్రపంచాన్ని మార్చేస్తుంది. గ్రేట్ జాబ్ గైస్. Thank you, sir. సంజన, ఈ ఫైల్స్ డేటా మొత్తం లాక్డౌన్ చేయండి. Sir. ఆ ఇమేజ్ చూపించు. ఆ ఫైల్స్ క్లియరెన్సెస్ వచ్చిన తర్వాత గ్రాండ్ గా రిలీజ్ చేద్దాం. Okay, sir. ఐ నీడ్ యు టు ఇమేజ్ చూపించు. అదే ఇప్పుడు చూడండి వ్యక్తి చనిపోయినప్పుడు ఆత్మ అనేది ఏ విధంగా పైకి వెళ్తా ఉందంటే స్పిరిట్
ప్రతి మతం కూడా చెప్తుంది. అందుకని వ్యక్తి చనిపోయినప్పుడు చాలామంది కర్మకాండాలు చేస్తారు, చిన్న కర్మ పెద్ద కర్మ అని. తర్వాత రకరకాలైనటువంటి కర్మకాండాలు జరిగిస్తారు. ఎందుకంటే గరుడ పురాణం చెప్తుంది, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 13 రోజుల వరకు ఆ వ్యక్తి ఉన్న ఇంటిలోనే ఆత్మ తిరుగుతుందని. అందుకనే మనం అప్పుడప్పుడు చూస్తాం, అక్కడ దెయ్యాలు పట్టినాయి, వాళ్ళకి దెయ్యం పట్టింది, వాళ్ళ ఇంట్లో గాలి వచ్చింది, ఇక్కడ సోకింది, అక్కడ సోకింది. ఇవన్నీ కూడా బాడీని వదిలి వెళుతున్నటువంటి ఆత్మలు. దేవుని బిడ్డలారా, ఈ ఆత్మకు నాశనం లేదు. శరీరం చనిపోతుంది, ప్రాణం పోతుంది. శరీరం అనేది వారి వారి ఆచారాల ప్రకారం దాన్ని పాతి పెట్టడమో కాల్చడమో ఏదేదో చేస్తూ ఉంటారు. క్రైస్తవులు అయితే దాన్ని భద్రంగా అందంగా పెట్టెలో పెట్టి దాన్ని సమాధిలో దాస్తారు. అదేంటో కూడా తర్వాత మనం చూద్దాం ఈ కోటలోనే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ సైన్స్ శాస్త్రజ్ఞులు కూడా కనిపెట్టారు. అప్పుడే చనిపోతున్నటువంటి వ్యక్తిని ఒక త్రాసులో పెట్టి తూశారు. ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఆ బాడీని త్రాసులో పెట్టి తూశారు. ఒక బ్యాలెన్స్లో వెయింగ్ మిషన్లో చూస్తే 29 గ్రాముల తేడా వచ్చింది. 29 గ్రాముల తేడా వచ్చింది. ఇప్పుడు శాస్త్ర విజ్ఞానులు ఏం చెప్పారంటే, మనుషునిలో ఉన్నటువంటి ఆత్మ 29 గ్రాముల బరువని. మా చిన్నప్పటి నుండి కట్టుకథలు కాదు, మామూలుగా వింటూ ఉండేవాళ్ళం. దెయ్యం వచ్చి మీద పడింది, బరువుగా ఉంది, గుండె మీద పడింది, చేతి మీద పడింది, తల మీద పడింది అని. ఇప్పుడు ఆ బరువు కూడా నిరూపించబడింది, ఇన్ని గ్రాముల బరువు ఉందని. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆన్ చేయండి లైట్లు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ కోసమే మనుష్యుడు భక్తి చేయాలి. ఈ ఆత్మను రక్షించుకోవటం కోసమే నీవు బ్రతికున్నంత వరకు, నీవు బ్రతికున్నప్పుడు నీ జీవితాన్ని నీవు విచ్చలవిడిగా చేసినట్లయితే, నిజమైనటువంటి దేవుని దగ్గరికి రాకుండా, నీతి నిజాయితీ నియమ నిబంధనలతో బ్రతకకుండా, ఏదోలే బ్రతుకుతున్నామలే అన్నట్టుగా నీవు బతికేసినట్లయితే, దేవుని బిడ్డ మాట్లాడొద్దు పిల్లలు, దేవుని బిడ్డలారా, నీ ఆత్మ అనేది అది పీడించబడుతుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు కొంతమంది క్రైస్తవులు ఈ మధ్యకాలంలో. క్రైస్తవులు అందరూ చనిపోయినప్పుడు పరలోకానికి పోతారా? వాళ్ళ ఆత్మలు భూమి మీద ఉండవా? వాళ్ళు దెయ్యాలు ఎవరా అని అడుగుతున్నారు కొంతమంది. దానికోసమే దేవుని బిడ్డలారా, ఈ సభలో నీవు చనిపోయిన తర్వాత నీ ఆత్మ దెయ్యంగా మారకూడదు, నీ ఆత్మ భూతాలుగా మారకూడదు. భూతాలు దెయ్యాలు లేవని డాక్టర్లు చెప్తారు, పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు. ఎందుకంటే రాజ్యాంగంలో ఉంది, అది నమ్మొద్దని. అందుకనే వాళ్ళు నమ్మరు. కానీ ప్రతి మత గ్రంథంలో కూడా ఇందులో ఉంది. నేను ఖమ్మంలో సేవ చేసేటప్పుడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక అధికారి వాళ్ళ భార్యను తీసుకుని వచ్చాడు. మా భార్యకి బాగాట్లేదండి, ప్రేయర్ చేయండి. ఏంటండి అని. ఆమె తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయగానే ఆమెలో ఉన్నటువంటి ఒక దయ్యం బయటకు వచ్చింది, సైతాన్. మరి ఆ పోలీసు ఆయన దయ్యాల్ని నమ్మరాళ్ళు. మరి వాళ్ళ భార్య శరీరంలో నుండి దయ్యం బయటకు వచ్చింది. ఇలా ఎంతో మంది దేవుని బిడ్డలారా, ఈ దయ్యాలు, ఈ భూతాలు, ఈ చేతబడి శక్తులు ఇవన్నీ దీనికి చెందినయే, మనుషుని యొక్క ఆత్మ. అందుకనే యేసుక్రీస్తు ఏం చేశాడంటే, ఆయన ఈ లోకానికి వచ్చి, రే పిల్లలు ఎక్కువ మాట్లాడుతున్నారు, మీటింగ్ పెట్టారండి. అందుకని యేసుక్రీస్తు శరీరంతో వచ్చాడు. కొంతమంది హైందవ సోదరులు బాగా చదువుకున్న వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. ఆయన దేవుడైతే ఆయన మనుష్య రూపంలో ఎందుకు రావాలండి? దేవుడు పెద్ద పవర్ఫుల్ కదా, దేవుడు శక్తివంతుడు కదా, దేవుడు చాలా ఎత్తుంటాడు కదా, దేవుడు ఎగరటానికి రెక్కలుంటాయి కదా, దేవుడు ఎక్కడైనా ఉండవచ్చు కదా, ఎందుకు గలడను అదేంటి వాక్యం చెప్తారు కదా, అందులేదను సందేహం వాళ్ళదని చెప్తారు. ఓమ్ని పొటెంట్, ఓమ్ని ప్రెసెంట్, ఓమ్ని సెంట్ అంటారు దేవుణ్ణి. అంటే ఆయన ఎక్కడైనా ఎవ్రీవేర్, ఈ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆయన ఎక్కడైనా ఉండొచ్చు, అన్ని స్థలాల్లో ఉండొచ్చు. మరి దేవుడు ఎందుకు పుట్టాడు అండి అని అంటారు చాలా మంది. దేవుని బిడ్డలారా, అప్పటికే మానవ జాతి అనేది మ్రగ్గిపోతుంది. అప్పటికే మానవ జాతి అంతా కూడా నశించిపోతుంది. పాపంలో, అన్యాయములు, అక్రమంలో, మోసంలో, వ్యాధుల్లో, రోగాల్లో విడుదల లేకుండా మనుషుడు అనుకుంటున్నాడు ఈ భూమే శాశ్వతం అనుకుంటున్నాడు.
కానీ బైబిల్ చరిత్ర చూస్తే ఆది కాండంలోనికి వెళ్ళినట్లయితే మనుషుడిని దేవుడు కలుగు చేసినప్పుడు నిత్య జీవం కొరకు దేవుడు సృష్టించాడు. మనుషుడికి మరణం లేదు. అందుకని బైబిల్లో ఉన్నటువంటి భక్తులు ఆదాము మొదలుకొని చాలా మంది 930 సంవత్సరాలు 960 సంవత్సరాలు బ్రతికారు. ఈ మధ్య కాలంలో జీనోమ్ ప్రాజెక్ట్ అనే దాన్ని శాస్త్రజ్ఞులు ప్రారంభించారు 20 సంవత్సరాల క్రితం. మనుషుడు 1000 ఏళ్ళు బ్రతకొచ్చు, మనుషుని యొక్క జన్యువులు పరిశోధనలు చేసి తేల్చి చెప్పారు. అది వాళ్ళకి సరిగ్గా అర్థం కాల, అది ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఏదైనా తోటలో అలనాడు మనుషుడు ఇంచుమించు 1000 ఏళ్ళు బ్రతికాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనుషుడిని దేవుడు యుగ యుగాలు ఉండటానికి దేవుడు మనుషుని కలుగు చేశాడు. మనుషుని యొక్క జీవితం అనేది అల్పమైంది కాదు. యోబు గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్టయితే, యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం బైబిల్ చదవండి. నరులు ప్రాణం విడిచిన తర్వాత వారేమైపోతారు? 14వ వచనం కూడా చదవండి. 14వ వచనం. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా అలాగుండిని ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉంటాను. చూడండి, యోబుకి ఒక సందేహం కలిగింది. మనుషుడు తిరిగి బ్రతుకుతాడా? అలాగున్నట్లయితే దేవుడు నాకు నియమించినటువంటి యుద్ధ సన్నాహ దినములన్నిటిలో కూడా నేను కనిపెడతాను అంటున్నాడు. అంటే తాను మరణించిన తర్వాత సంగతి చెప్తున్నాడు. తాను మరణించిన తర్వాత తన విడుదల కొరకు నేను కనిపెడతాను అంటున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మనుషునికి జీవితంలో 3 విధాలైనటువంటి మరణాల గురించి బైబిల్ చక్కగా నొక్కి వక్కాణిస్తూ ఉంది. 3 విధాలైనటువంటి మరణాలు మనుషునికి. ఒకటి శరీర సంబంధమైనటువంటి మరణం, అది ఫిజికల్ డెత్. మనుషుడు చనిపోతాడు, కదలలేక పడి ఉంటాడు. ఇటు వరకు రోజుల్లో మనకి మొబైల్, ఈ సెల్ ఫోన్ లేనప్పుడు ల్యాండ్ లైన్లు ఉండేవి. ల్యాండ్ లైన్లు పనిచేయనప్పుడు ఏమనేవాళ్ళు అంటే, ఫోను డెడ్ అయిందని అనేవాళ్ళు. మా ఫోన్ డెడ్ అయింది అనేవాళ్ళు. డెడ్ అనే మాటకు డిక్షనరీలో అర్థం ఏంటంటే, ఈ కనెక్షన్ కట్ అవటాన్ని చూపిస్తుంది. అంటే రిలేషన్లు బాంధవ్యాలు కట్ అవుతాయి. రిలేషన్లు, భర్తగా ఉన్నవాడు చనిపోయినప్పుడు తన భార్యతో ఉన్న సంబంధం కట్ అవుతుంది. తల్లిదండ్రులు అనే వారు ఎవరైనా చనిపోతే పిల్లలతో రిలేషన్లతో ఉన్నటువంటి సంబంధం కట్ అయిపోతాయి, సంబంధం లేదు. కానీ వీడికి సంబంధం వల్ల ఇప్పుడు దేవునితో సంబంధం అవుతుంది అనమాట. ఎవరైతే పంపించారో భూమి మీదకి, ఎవరైతే అతనికి జన్మనిచ్చారో, ఎవరైతే కలుగు చేశాడో, ఏ దేవుడి గురించి అయితే అతడు లోకంలో ప్రయాసపడ్డాడో ఆ గుడికి ఈ గుడికి గుళ్ళకి గోపురాలకి తిరిగాడు, అక్కడక్కడికి వెళ్ళాడు, హుండీలో డబ్బులు వేశాడు, రకరకాలైన తీర్థయాత్రలు చేశాడు, గుండు కొట్టించుకున్నాడు, రకరకాలైనటువంటి కార్యకలాపాలు చేశాడు. చెప్పులు లేకుండా ఇక్కడ నుండి విజయవాడ నడిచాడు, మద్రాసుకి నడిచాడు, కలకత్తా నడిచాడు, ఎన్నో నడిచాడు. ఎవరి కోసమైతే అతడు తపన పడ్డాడో, నిజమైనటువంటి దైవాన్ని గుర్తించకుండా ఎవరి కోసమైతే తపన పడ్డాడో, చనిపోయిన మరుక్షణమే ఆ దైవం ప్రత్యక్షమవుతాడు. ఆ దైవం ప్రత్యక్షమవుతాడు. దేవుని బిడ్డలారా, అది దేవుని యొక్క నీతి. మరణానికి ముందు తన విచ్చలవిడితనం ఎక్కువ అవుతుంది. మరణానికి ముందు మనుషుడు తన యొక్క జ్ఞానాన్ని బట్టి బ్రతుకుతాడు, తన కులాన్ని బట్టి బ్రతుకుతాడు. ఇది నా కులం అంటాడు, ఇది నా ఇల్లు అంటాడు, ఇది నేను సంపాదించింది అంటాడు, ఇది నా ఉద్యోగం అంటాడు, ఇది నా యొక్క పదం అంటాడు, నా భార్య అంటాడు, నా భర్త అంటుంది, నా పిల్లలు, నా మనమళ్ళు, నా తాత అని అంటాడు. కానీ చనిపోగానే ఏమీ ఉండదు. గౌతమ బుద్ధుడు ఎందుకు అతడు గౌతమ బుద్ధుడిగా మారాడంటే, దానికి ముందు అతడు ఒక రాకుమారుడు. తన తల్లిదండ్రులు అతనికి సకల విద్యలు అభ్యసిస్తారు. తన యొక్క రాజ్యంలోనే ఉంచి, తన ప్యాలెస్లో ఉంచి, ఒకరోజు తండ్రి చెప్తాడు, కుమారుణ్ణి తీసుకుని పల్లకీల్లో రోడ్ల మీద వీధులు గుండా తీసుకుని వెళ్ళి ఊరికే తిప్పి తీసుకురండి అని. అలా పల్లకీలో గౌతముణ్ణి ఎక్కించుకొని పనివాళ్ళు
ఆ మోసుకుంటూ తీసుకువెళ్ళినప్పుడు ఒక ఇంటిలో ఏడుపు వినపడుతుంది, ఏడుపు రోదన, ఏడుస్తున్నారు. అప్పటి వరకు మనోడికి ఏడుపు అంటే తెలవదు, మనోడికి అప్పటి వరకు కష్టం అంటే తెలవదు. ఏంటి అని అడిగాడు. వాళ్ళు ఏడుస్తున్నారు. అంటే ఏడుపు అంటే ఏంటి? ఏడుపు అంటే ఏంటి? ఏడుపు అంటే ఏంటి? ఈరోజు ఏడుపు అంటే ఏంటి అని తెలవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక అమ్మాయి మూల కూర్చుని ఏడుతుంది. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఫోన్ తీయలేదంట, దానికి ఏడుపు వచ్చింది. ఇంకొకడు జుట్టు పీకేసుకొని నేను ఊరేసుకుంటా అంటున్నాడు ఒక కొరగాడు. ఏంటంటే ఆడి గర్ల్ ఫ్రెండ్ అంట వదిలేసిందంట అండి. బ్రేకప్. ఈరోజు బ్రేకప్లు ఎక్కువ అవుతా ఉన్నాయి. ఏడుపు. పొలాలు పండకపోతే ఏడుపు, నష్టం వస్తే ఏడుపు, ఇంటిలో ఎవరికైనా బాగపోతే ఏడుపు. ఈరోజు సేవకులు ఎంతో మంది రక్షణ పొందాలని, దేశం రక్షించబడాలని, పంచమటి కాలనీ రక్షణ పొందాలని సేవకులు కన్నీటి కార్చి ఏడుస్తున్నారు. ఏడుపు, దుఃఖం. అయ్యో జనులు విడుదల పొందాలి, అయ్యో పాపంలో నుండి శాపంలో నుండి విముక్తి పొందాలని ఏడుస్తూ ఉన్నారు ఎంతో మంది దేవుని బిడ్డలారా. ఈ గౌతమ్ బుద్ధుడు గారికి ఆ రోజు ఎందుకు ఏడుస్తున్నారంటే ఆ ఇంటిలో ఒకళ్ళు చనిపోయారు. చనిపోవడమా? ఏంటి చనిపోవటం? ఇక అది మనోడికి బ్రెయిన్లో ఎక్కేసింది బాగా. అంటే మనుషుడు కలకాలం బ్రతకడు, మనుషుడు కలకాలం బ్రతకడు అనమాట, చచ్చిపోతాడు అనమాట. అప్పుడు అతనిలో అంతరాత్మ బోధిస్తూ ఉంది, చచ్చిపోయాక ఆడికి ఈ సొగసులు ఎందుకు, సౌందర్యాలు ఎందుకు, ఈ రాజాధికారం ఎందుకు, ఈ పదవులు ఎందుకు, ఈ సుఖభోగాలు ఎందుకు, ఈ వస్త్రాలు ఎందుకు అని వెంటనే ఒక చెంగు మీద కప్పుకొని బయలుదేరి వెళ్ళిపోతాడు. అది గౌతమ్ బుద్ధుడి యొక్క చరిత్ర. దేవుని బిడ్డలారా, నిజంగా ఈరోజు ఎవరైతే మరణానంతర జీవితం గురించి ఆలోచన చేస్తారో వాళ్ళే నిజమైనటువంటి మానవుడు, వాళ్ళే దయచేసినటువంటి దేవుని దగ్గరికి పోతుందని రాయబడింది దేవుని బిడ్డలారా. కాబట్టి రెండవ మరణము ఆత్మ మరణం అని రాయబడింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీ 2:1. మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమే ఉండగా మనము పాపములు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. చూడండి, మొదటి మరణమేమో శరీర సంబంధమైనటువంటి మరణం, శరీరంలో మరణిస్తే అది అందరికీ తటస్థించింది. రెండవది ఆత్మ సంబంధమైన మరణం, స్పిరిచువల్ డెత్. ఈ స్పిరిచువల్ డెత్ అనేది అందరికీ ఉండదు. ఎవరైతే దేవునికి దూరంగా ఉండి పాపాలు చేసుకుంటూ తోటి వారిని మోసం చేస్తూ అన్యాయం, అక్రమం, హత్యలు, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన విధంగా ధనాపేక్ష, నరహత్య, కామ, వికారములు, కృత్రిమములు, ఇటువంటివన్నీ ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళంతా కూడా ఆత్మలో చచ్చిపోయినటువంటి వాళ్ళు, ఆత్మలో చనిపోయినటువంటి వాళ్ళు. అంటే చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములు, కృత్రిమములు, కామవికారములు, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుచును. కూడా లోపల నుండే బయటకు వచ్చి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. మనిషిని యొక్క ఊహలు, తలంపులు చెడ్డవి. ఈరోజు మానవ సమాజం అనేది భ్రష్టు పట్టింది. కోపం, ద్వేషం, పగ, అసూయలు ఇవన్నీ పెరిగిపోయినాయి దేవుని బిడ్డలారా. ఈ విధంగా పాపం అనేది పెరగడం వలన దేవునితో ఉన్న సంబంధం అనేది తెగిపోతుంది. మనుషుడికి దేవునితో ఉన్నటువంటి సంబంధం తెగిపోతుంది. ఒక ఊర్లో ఒక ఆయనకి గొర్రెలు ఉన్నాయి, దగ్గర 2000 గొర్రెల ఆసాయం. అతడు చాలా దొడ్డులు ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు. సడన్ గా ఒక తెగులు వచ్చింది దాని గొర్రెలకి. ఆ తెగులు వచ్చేసింది, వరుస పెట్టి చనిపోతా ఉన్నాయి. వరుస పెట్టి సడన్ గా చర్చి కాడకు వచ్చాడు.
బ్రదర్ ఒకసారి రండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, మా గొర్రెలన్నీ చచ్చిపోతున్నాయి. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా ప్రార్థించినప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. ఆ తర్వాత అతడు మందిరానికి వచ్చి రక్షించబడి తాను చేసినటువంటి పాపములు, తాను చేసినటువంటి మోసాలు, తాను చేసిన అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ ఒప్పుకున్నాడు. యేసే నిజమైన దేవుడండి, యేసు లాంటి దేవుడు లేడండి. ఇదిగో నేను ఫలానా పాపం చేశాను, ఫలానా విధంగా మోసం చేశాను, అయ్యా నన్ను క్షమించండి ప్రభు అని దేవుడి దగ్గర అడిగి పాప క్షమాపణ పొంది బాప్తిసం పొందాడు. కాబట్టి ఇప్పుడు అతనితో దేవునితో ఉన్న సంబంధం తెగిపోయింది, కాస్త మళ్ళా బిగినైంది. అది రక్షణ అనేది. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఎప్పుడైతే మారు మనసు లేకుండా తన యొక్క ప్రాచీనమైనటువంటి జీవితంలోనే బ్రతుకుతాడో ఆ వ్యక్తితో దేవునితో సంబంధం అనేది ఉండదు. ఇప్పుడు బాప్తిస్మం అని అంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే బాప్తిస్మం అంటే అది ఆచారం అని అంటారు. చాలా మంది మతంలో పుచ్చుకోవటం అని అంటారు. బాప్తిస్మం అంటే మతంలో పుచ్చుకోవటం కాదు. దేవుని బిడ్డలారా, బాప్తిస్మం అనేది పాప క్షమాపణ నిమిత్తమై దేవునితో ఒక నిబంధన చేసుకోవటం. ఇక మీదట నేను పాపములకు చచ్చిపోతున్నా, ఇక మీదట ఇంతకాలం నేను ఎన్నో అన్యాయాలు, అక్రమాలు, పాపములు చేసి ఉన్నాను, ఇక మీదట అన్నిటికీ నేను చనిపోయి నూతన మనుషుడిగా మారుతున్నాను. కొంతమంది ఒక ఊర్లో ఒక సహోదరి బాప్తిసం పొందినప్పుడు ఆమె పేరుని మేరీగా మార్చారు. ఆమె పేరు దుర్గానో ఏదో ఉంది. మొత్తానికి పేరు మార్చేసరికి ఆ ఇంట్లో వాళ్ళకి కోపం వచ్చేసింది, గొడవకు వచ్చేసారు. ఏంటి పేర్లు మారుస్తున్నారు మీరు? పేర్లు ఎందుకు మార్చాలి? దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ మార్గంలో ముఖ్యమైన ఘట్టం బాప్తిస్మం, మారు మనసు. ఒక వ్యక్తి మారినప్పుడు తన యొక్క పేరు కూడా మార్చబడుతుంది. ఎందుకు మార్చబడుతుందంటే దేవునికి చెందినటువంటి నామం పెట్టబడుతుంది. అతడు ఇప్పుడు నూతనమైనటువంటి మనుషుడిగా మారాడు. తనలో సౌండ్ రావట్లేదు, తనలో ప్రాచీనమైనటువంటి స్వభావాలన్నీ కూడా పోయినాయి. ప్రాచీనమైన స్వభావాలన్నీ డెప్త్ రావట్లేదు, ఆగిందేంటి ఇది? ప్రాచీనమైనటువంటి స్వభావాలన్నీ కూడా మారిపోయినాయి. దొంగతనం చేసేవాడు మారిపోయాడు, వ్యభిచారి మారిపోయాడు, రకరకాలైన వ్యసనాలకి మారిపోయాడు. ఇప్పుడు నూతనమైనటువంటి వ్యక్తిగా మారాడు. కాబట్టి నేను నూతన వ్యక్తిని అని చెప్తున్నాడు. ఇదే నిజమైనటువంటి క్రైస్తవ్యం. దేవుని బిడ్డలారా, మూడవ మరణం గురించి బైబిల్ చెప్తుంది. నిత్య మరణం. ఏ వ్యక్తి అయితే నిజంగా మారు మనసు పొంది యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరిస్తాడో ఆ యొక్క వ్యక్తికి ఒక నూతన మార్గంలో నడుస్తున్నాడు. తన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంటుంది, తాను మందిరానికి వెళుతున్నాడు, సంఘంలో సహవాసం కలిగి ఉంటున్నాడు. మళ్ళీ ఆగుతుంది నాయన ఇది. సంఘంలో సహవాసం కలిగి ఉంటున్నాడు, దేవునితో నిబంధన చేసుకుంటున్నాడు, తన అలవాట్లు మారాయి, తన లైఫ్ స్టైల్ మారింది, సంతోషంగా బ్రతుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇదే కదా నిజమైనటువంటి క్రైస్తవ్యం, ఇదే కదా నిజమైనటువంటి మార్గం. దేవుని బిడ్డలారా, ఎంతో మంది వేల కొలది జనులు ఈరోజు పాపం నుండి, శాపం నుండి, అన్యాయం నుండి, అక్రమం నుండి విడుదల పొంది శాంతి సమాధానంతో కూడినటువంటి జీవితాలు చేస్తూ ఉన్నారు. ఈ రాత్రి సమయంలో కొంచెం సౌండ్ పెట్టండి ఆయన, అది దిగిపోయింది బండ. వచ్చిందిగా బాగా, మిక్సర్ ఉందిగా. నిజమైనటువంటి శాంతి, నిజమైనటువంటి సమాధానాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో ఈ పంచవటి కాలనీలో ఉన్నటువంటి సహోదరుడా, సహోదరి, నీవు ఎవరైనప్పటికీ నీ హృదయంలో నెమ్మది లేదా, నీ శరీరంలో ఆరోగ్యం లేదా, నీకు నిజమైనటువంటి మార్గం తెరవక సతమతమైపోతూ ఉన్నావా? ఈ రాత్రి సమయంలో ప్రభు ఒక మార్గాన్ని చూపుతున్నాడు. ఇదిగో ఈ వీధుల్లో మేము చేరి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి కారణం దేవుడు మా యొక్క జీవితాలని విడిపించాడు. శాంతి, సమాధానము, నెమ్మది, సౌఖ్యం, ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు. ఒక మనుషుడు పాపమును వదిలిపెట్టి ప్రభువులోనికి వచ్చినప్పుడు తన మీద రెండవ మరణానికి అధికారం లేదు, ఆత్మ మరణానికి అధికారం లేదు. ఆత్మ అనేది దేవుని దగ్గరికి చేరాలంటే రక్షణ కావాలి,
మారు మనసు కావాలి. మూడవ మరణం అనేది ఒకటి ఉంది, అది నిత్య మరణం అని రాయబడింది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. రిచ్ మ్యాన్ అండ్ పూర్ మ్యాన్ రెడీగా పెట్టు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఇటర్నల్ డెత్ అంటారు దీన్ని, నిత్య మరణము. ఈ నిత్య మరణాన్ని తప్పించుకున్నటే క్రైస్తవ జీవితం. నిత్య మరణం అంటే అది నరకం. దేవుని బిడ్డలారా, ఇస్కాన్ అనేటువంటిది ఇంటర్నేషనల్ ఒక టెంపుల్ ఉంది. ఇస్కాన్ నిజంగా అక్కడికి వెళ్ళి పరిశీలించినట్లయితే ఏ పాపము చేసిన వాడికి ఏ శిక్షలు ఉంటాయో అక్కడ పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టారు. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి అక్కడ. దేవుని బిడ్డలారా, ఎంతో మంది వాటిని చదువుతున్నారు, చూస్తున్నారు, కానీ పాపాన్ని వదిలిపెట్టట్లేదు. ఇక్కడ రాయబడింది, దేవునికి దూరస్తులైన వారు, పాపులు, అవిశ్వాసులు, నిషిద్ధమైన చేసేవాళ్ళు, దుర్మార్గులు, వీళ్ళందరూ కూడా అగ్ని గంధకంలోకి వెళ్ళిపోతారు. దాన్నే హెల్ అంటారు, నరకము. నరకం గురించి మీరు వినే ఉంటారు. నరకం అంటే పాతాళం. ఈ మధ్యకాలంలో శాస్త్రజ్ఞులు కూడా కనిపెట్టేశారు. భూమి క్రింద రష్యా దేశంలో వాళ్ళు భూగర్భంలో ఖనిజాలని కోసం డ్రిల్లింగ్ చేసేటప్పుడు వాళ్ళు లోపలికి డ్రిల్లింగ్ మిషన్లు తీసుకుని వెళ్ళారు. ఇంచుమించు 20 కిలోమీటర్ల లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ నుండి వాళ్ళకి ఆ యొక్క స్పై కెమెరాస్ ద్వారా కొన్ని శబ్దాలు వినబడి, ఆ శబ్దాలు ఏంటంటే అరుపులు. నరకంలో పడినటువంటి వాళ్ళు, ఆ నరకంలో పడినటువంటి వాళ్ళు పడేటువంటి యాతన, ఆ వేదన, ఆ కేకలన్నీ వీళ్ళకి కనపడి భయపడి మరలా దాన్ని రీఫిల్ చేసి పూర్తి చేసేసారు దాన్ని. ఇది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంగతి. నరకం లేదు, పరలోకం లేదు అని చెప్పుకొని చాలా మంది విచ్చలవిడితనం చేస్తూ ఉన్నారు. క్రైస్తవులు కూడా చాలా మంది చిన్నప్పటి నుండి గుడికి వెళ్ళిన విశ్వాసులు పిల్లలుగా ఉన్నప్పటికీ భయం లేనటువంటి చేష్టలు చేస్తున్నారు. యేసుక్రీస్తు వస్తాడని చెప్తున్నారు, చిన్నప్పటి నుండి రావట్లేదని భయం లేకుండా పోయింది చాలా మందికి. చాలా మంది విచ్చలవిడితనం, మందిరాలకు కూడా రావట్లేదు, చాలా మంది గుడులు కూడా రావట్లేదు. ఎందుకంటే ఈరోజు ఈ సోషల్ మీడియా పెరిగి విజ్ఞానం పెరిగిపోవటం వలన జనులు తెలివిగల వాళ్ళగా తాము బతకగలము, మేము ఎలా అయినా సంపాదించగలం, ఉండగలం అనేటువంటి ఒక అహంకారం అనేది మనుషుల్లో కనబడుతుంది. సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీవు అటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఈ రాత్రి సమయంలో ప్రభు నిన్ను దర్శించినట్లయితే యెషయా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. యెషయా 10:3. దూరము నుండి ప్రళయము వచ్చినట్టు ఆ దినం ఉండును. చదవండి. దర్శన దినమున దూరము నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమి చేయుదురు? సహాయము నొందుటకు ఎవరి వద్దకు పారిపోతారు? ఐశ్వర్యాన్ని ఎక్కడ దాచిపెట్టుకుంటారు? వారు చెరపట్టబడిన వారి ఐశ్వర్యాన్ని ఎక్కడ దాచిపెట్టుకుంటారు? దూరము నుండి ప్రళయం వచ్చినట్టుగా ఆ రోజు అనేది రాబోతుంది. ప్రళయం. ఆ సమయంలో నీవు ఎక్కడికి పోతావు? ఎక్కడ దాక్కుంటావు? నీవు సంపాదించింది నిన్ను రక్షించలేదు. యేసుక్రీస్తు కూడా ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు, ఆ వ్యక్తి నా ప్రాణమో తినుమో సుఖించమో అని అంటున్నాడు. తనకు పంటలు బాగా పండినాయి, కొట్లు విస్తారంగా కట్టుకున్నాడు, నాకు చాలా డబ్బు ఉంది, మా పెద్దమ్మాయి పేరు మీద 2 ఎకరాలు ఉంది, చిన్నమ్మాయి పేరు మీద 3 ఎకరాలు ఉంది, బంగారం ఉంది, మా పిల్లోడికి జాబ్ ఉంది, నాకు డబ్బులు ఉన్నాయి అని ఈ విధంగా ఎంతో మంది వెర్రబీగే కాలం ఇది. దేవుని బిడ్డ, దేవుణ్ణి వదిలి, దేవుని సన్నిధిని వదిలి, దేవునికి దూరమై నేడు చనిపోయినట్లయితే నీవు సంపాదించినవన్నీ ఎక్కడ ఉంటాయి, ఎవరికి అవుతాయని వెర్రివాడా అని యేసుక్రీస్తు ప్రశ్నిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో
యేసుక్రీస్తు మరొక వ్యక్తి గురించి చెప్పాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ధనవంతుడు, పేద లాజరు ఉన్నారండి. ధనవంతుడు తన సుఖభోగాలతో బ్రతుకుతూ ఉన్నాడు, చాలా ఆహ్లాదకరంగా బ్రతుకుతున్నాడు, తింటూ త్రాగుచూ ఓదారంగు వస్త్రాలు ధరించుకుంటూ నిత్యము సుఖపడుతుంటున్నాడు. అతని యొక్క వాకిట ఒక వ్యక్తి పేదవాడు, లాజరు అతని పేరు. దరిద్రుడు. అతడు గుడికి వెళ్ళేటంటోడు. ఈరోజు చాలా మంది చర్చికి వెళ్ళేవాళ్ళు, గుడికి వెళ్ళేవాళ్ళు అంటే వీళ్ళు పేదలు, లేబరు, వీళ్ళు ఎస్సీ, బీసీ, వీళ్ళు మాదిగా అనేటువంటి మైండ్ లో ఎక్కేసింది జనాలకి. చాలా మందికి దేవుని పెట్టినారు, వీళ్ళు పేదోళ్ళు, వీళ్ళు ఏమీ లేనోళ్ళు అని చాలా మంది అనుకుంటున్నారండి ఈరోజు. కానీ అది కాదు దేవుని బిడ్డలారా. సర్వశక్తివంతుడైన దేవుడు వారి పక్షాన ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. ఆ పేద లాజరు చనిపోయాడు, 22వ. కురుపులతో బాధపడుతూ ఉన్నాడు. చదవండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహామును ఆనుకున్నట్టు కొనిపోబడిన. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరము నుండి లైట్లు ఆఫ్ చేయి సార్, చూద్దాం. లైట్లు ఆఫ్ చేయి, టైం. ఇప్పుడు ధనవంతుడు లాజరు గురించినటువంటి ఒక వీడియో క్లిప్ మీ ముందు నుంచి నేను వాక్యంలో ముందుకు వెళ్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చదివబడినటువంటి వాక్య భాగంలో ఉన్నది స్టార్టింగ్ నుండి. పేద లాజరు కురుపులతో బాధపడుతూ ఉన్నాడు. కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతున్నాయి. ఎన్నోసార్లు నీవెవడవే వెళ్ళిపోని గెంటేశాడు. కానీ పేద లాజరు అయితే, అయ్యా నేను యెహోవా దేవుడిని నమ్ముకున్నాను, ఆ దేవుడు నమ్ముకున్నాను అని దేవుడి గురించి చెప్పినప్పుడు యెహోవానా, వాడెవడు వీడెవడని అరిశాడు ధనవంతుడు. ఆ గాథనే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. పేద లాజరు ధనవంతుడు వాకిట పడి ఉండడాన్ని చూస్తూ ఉన్నాం మనం. ధనవంతుడు కూడా చనిపోయాడు, నరకానికి కొనిపోబడ్డాడు. పేద లాజరైతే పరలోకానికి వెళ్ళాడు. Do you want me to be unclean as well? I shouldn't even allow you to beg at my gate. Forgive me, sir. Muslim days. I wondered if I might have some of the scraps that fall from your table. Scraps? అతను చూడండి, నీ బల్ల మీద పడినటువంటి మొక్కలు నేను తింటానయ్యా అంటున్నాడు, నవ్వుకుంటున్నాడు. I have business to attend to. Here, burn this. It's infected.
dressed రోగాలతో in purple and విలసిల్లుతున్నాడు. fine linen and lived in luxury. లాజరైతే ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు, At కురుపుతో his బాధపడుతూ gate ఉన్నాడు. was laid a beggar named Lazarus, covered with sores and longing to eat what fell from the rich man's table. Even the dogs came and licked his sores. చూడండి, కుక్కలు వచ్చి అతని కురుపులు లాగుతున్నాయి. ఆసుపత్రికి వెళ్తా కూడా డబ్బులు లేవు, పట్టించుకునేవాళ్ళు లేరు, అనాదిగా పడి ఉన్నాడు. కురుపుల నుండి సీము కారుతుంది, కుక్కలు వచ్చి లాగుతున్నాయి. ఆ టైంలో The time was fulfilled for both men to die and pass from this life to the next. ధనవంతుడు కూడా జబ్బున పడ్డాడు. చూడండి, మరణం అనేది ఎవరిని వదలదు. ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు నరకానికి కొనుకోబడ్డాడు, నరకంలో యాతన పడుతూ ఉన్నాడు. భూమి మీద ఉన్నప్పుడు ఎంతో సుఖ సంతోషంతో బ్రతికినాడు. ఇప్పుడు తన నాలుక ఆరిపోతూ ఉంది. అంటున్నాడు, అయ్యా లాజర్ను పంపు, నా యొక్క నాలుకను చల్లార్చడానికి తన బొటన వేలుతో లాజర్ని పంపు అంటున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు లాజర్ని తిరస్కరించాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ లాజర్ని అడుగుతున్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. పేద లాజరైతే అబ్రహాము తండ్రి రొమ్మున ఆనుకున్నాడు. అదే పరలోకం, అదే నిత్యం. చనిపోయిన తర్వాత లభించేది అదే. దేవుని బిడ్డలారా, అందుకనే తక్షణమే మారు మనసు పొందండి, తక్షణమే ప్రభు వైపు తిరగండి. ధనవంతుడు అనే మోసపోవద్దు. ధనం శాశ్వతం అనుకున్నాడు, బంధువులు శాశ్వతం అనుకున్నాడు, మిద్దెలు మేడలు బంగారము వెండి శాశ్వతం అనుకున్నాడు. కానీ చనిపోయినప్పుడు అన్ని ఏమి చేయలేకపోయినా. లైట్స్ ఆఫ్ చేయి. పరలోకం, నరకం. నరక వేదన అనేది మామూలుగా ఉండదు దేవుని బిడ్డలారా. నరకంలో కొంతమంది చూడండి, వ్యాధితో ఉన్నప్పుడు నరక వేదన పడుతున్నారంటారు. అప్పులతో బాధపడుతున్నప్పుడు, పిల్లల వలన ఇతరుల వలన బాధింపబడుతున్నప్పుడు నరక వేదన అంటారు. నరకం ఎలా ఉంటుందో ఎవరు చూడలేదు, కానీ నరకాన్ని మాత్రం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు చాలా మంది, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు మనం చూసినటువంటి ఆ యొక్క వీడియోలో ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు సుఖ సంతోషాలతో బ్రతికాడు. ఆ వచనం చదవండి చివరిలోది. తండ్రి అయిన అబ్రహామా, నీ రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ని నా నాలుక చల్లార్చడానికి పంపు, నేను అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాను. 24వ వచనం. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. కేకలు వేసి చెప్తున్నాను, నేను అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాను. భూమి మీద ఉన్నప్పుడు లాజర్ అంటే గెట్టలేదు. లాజర్ని తృణీకరించాడు. దేవుడా, ఆయన ఎవడని దేవుణ్ణి కూడా దూషించాడు.
ఈ రోజు నిజంగా యేసుని వెంబడించేటువంటి బిడ్డల్ని దూషించేటువంటి వారులారా వినండి. ప్రపంచ చరిత్రలో గమనించినట్లయితే ప్రపంచంలో ఇప్పుడు 800 కోట్ల జనాభా ఉన్నారు. 205 దేశాలు ఉన్నాయి ప్రస్తుతం ప్రపంచంలో. ఈ దేశాల్లో ఈ జనాభాలో ఇంచుమించు చాలా మంది క్రైస్తవులే ఉన్నారు. కానీ కొంతమంది నాయకులు, ప్రభువులు, చాలా మంది ధనవంతులు వీళ్ళు ఈ ప్రభువుని తృణీకరిస్తున్నారు. చాలా మంది దేవుని బిడ్డల్ని, సంఘాలని హింసిస్తున్నారు. సంఘాల మీదకి, చర్చిల మీదకి గొడవలకు వెళుతున్నారు, దండయాత్రలు చేస్తున్నారు, సేవకులకు వ్యతిరేకంగా పోట్లాడుతున్నారు, ఎన్నెన్నో అకృత్యాలు చేస్తూ ఉన్నారు. దేవుడు చూచి చూడనట్టుగా ఉంటున్నాడు. ఇది కృపాకాలం, అందరూ మారు మనసు పొందాలని రాయబడింది. యేసుక్రీస్తు కూడా ఒక చెప్ప కొడితే ఇంకొక చెప్ప త్రిప్పమన్నాడు. యేసుక్రీస్తు బోధలే ఈరోజు మనం వెంబడించేటువంటి బోధలు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఇల్లెందులో సేవ చేసేటప్పుడు నాతో పాటు ఆటోలో ఒక కుర్రవాడు, ఒక సహోదరుడు ప్రయాణం చేశాడు. నన్ను చూసి, సార్ మీరు ఎవరండి అని అడిగాడు. మీరు ఫాదరా, చర్చి ఫాదర్ అంటే అవునండి అన్న. మీరెవరా అని అడిగా నేను నక్సలైట్ అండి అన్నాడు. తన బ్యాగ్లో ఉన్న గన్ ఒకటి చూపించాడు నాకు. నేను ఇక సంభాషణ బిగిన్ చేశా. ఎందుకు మీరు వెళ్ళి అందులో చేరారు, అసలు ఏంటి మీ థీమ్ అని అంటే, యేసుక్రీస్తు అండి 5 రొట్టెలు 2 చేపలు అనేక వేల మందికి పంచిపెట్టాడు. చాలా మందికి, వాళ్ళు మాత్రమే తినేయలేదు. మా యొక్క విధానం కూడా అదే, మేము కూడా యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం, అనుసరిస్తున్నాం అంటున్నాడు. ఇంకా ఏమన్నాడు, మేము బైబిల్ చదువుతామండి ప్రతిరోజు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఫస్ట్ నక్సలైట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాడు నాకు. యేసుక్రీస్తు ప్రపంచంలో మొట్టమొదటి నక్సలైట్. నిజంగానే క్రైస్తవులు నక్సలైట్లే, అనుకున్నది సాధిస్తారు. ఇది నేను చెప్పినటువంటి మాట కాదు. లెనిన్, మార్క్స్, కార్ల్ మార్క్స్ ఇటువంటి వాళ్ళు ఎంతో మంది గ్రంథాల్లో రాశారు. ఈ సోషలిస్ట్, మార్క్సిస్ట్ పార్టీలు ఉన్నాయి కదా, సిపిఐ, సిపిఎం, ఈ పార్టీల యొక్క తత్వం అంతా అదే. దేవుని బిడ్డలారా, వాళ్ళు బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా వాళ్ళు మాత్రమే తినేయక అందరికీ పంచిపెట్టారు, వాళ్ళ యొక్క మోటివ్ కూడా అదే. దేవుని బిడ్డలారా, కానీ నేను దాన్ని సపోర్ట్ చేయట్లేదు. కానీ యేసుక్రీస్తు అందరికీ దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కాబట్టి ఈ వ్యక్తి, ధనవంతుడైనటువంటి వ్యక్తి నరకానికి వెళ్ళినాక అప్పుడు గుర్తుకొస్తా ఉంది అతనికి లాజర్ను పంపు. భూమి మీద ఉన్నప్పుడు లాజర్ని తృణీకరించాడు, తిరస్కరించాడు. తన అరుగుల మీద కూడా కూర్చొనివ్వలేదు. క్రైస్తవులంటే గెట్టలేదు, చర్చికి వెళ్ళేవాళ్ళంటే తక్కువ చూపు చూశాడు, కులాన్ని తక్కువ కులంగా మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల్లో అతడు కూడా ఒకరోజు చనిపోయాడు, నరకానికి వెళ్ళాడు, నరకంలో యాతన పడుతున్నాడు. నరకం అనేది ఉంది దేవుని బిడ్డలారా. అగ్ని ఆరదు, పురుగు చావదు. మన పురాణాల్లో రాయబడినాయి, గ్రంథ గాథల్లో రాయబడినాయి. ఎన్నో చోట్ల నరకం, మోక్షం గురించి రాయబడింది. రకరకాలైనటువంటి శిక్షల గురించి నేను నాకు చెప్పినట్లు ఇస్కాన్ దేవాలయంలో కూడా ఎన్నో పెట్టారు. కానీ జనులు పాపంలోనే బ్రతికిపోతున్నారు, జనులు బంధకాల్లోనే బ్రతికిపోతున్నారు, విడుదల లేకుండా. నిజంగా ఈ యొక్క మార్గం అనేది నిజమైనటువంటి మార్గం. యేసుక్రీస్తు చెప్పాడు యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో, నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని చెప్పాడు. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఇలా చెప్పాడు, ఇదిగో నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడువక జీవము వెలుగు కలిగి ఉండునని చెప్పాడు. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయము 16-17 వచనాలు చూసినట్టయితే, ఇదిగో చీకట్లో సంచరించినటువంటి జనులు గొప్ప వెలుగును చూశారు. ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారో వారి యొక్క జీవితాలు వెలుగుమయంగా మారతాయి. ఇదేదో వాళ్ళ మతం వీళ్ళ మతం అనుకుంటూ కూర్చుంటే నీ జీవితం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఈరోజు ఎంతో మంది పట్టు విడవక ఈయన ఆడదేవుడు, ఏడదేవుడు అని చెప్పుకుంటూ వాళ్ళ కుటుంబ వ్యవస్థల్ని నాశనం చేసుకుంటున్నారు చాలా మంది. దేవుని బిడ్డలారా, మనం చివరి రోజుల్లో ఉన్నాం, కడవరి కాలంలో ఉన్నాం. ఎవరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని యొక్క చిత్తమైంది. కాబట్టి మరణానంతరం ఒక జీవితం అనేది ఉంది. 1 కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే,
ఈ జీవితకాలం వరకే క్రీస్తునందు మనం నిరీక్షించినట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉండము అంటున్నాడు. జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉండము. ఈ జీవితకాలం వరకే క్రీస్తునందు నిరీక్షించినట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉండము అంటున్నాడు. ఈ జీవితకాలం వరకు కాదు క్రైస్తవం అనేది. క్రైస్తవులారా వినండి, ఈ రోజు మనం చేసే భక్తి ఈ జీవితకాలం బ్రతుకు తెరువు కోసం కాదు. ఇది మరణం తర్వాత ఒక నిత్య జీవితం అనేది ఉంది. ఆ నిత్య జీవితాన్ని పొందుకోవాలనే ఉద్దేశంతో కొన్ని రోజుల క్రితం సమూయేలు గారు మా దగ్గరికి వచ్చారు మీటింగ్కి పిలవటానికి. ఈ సభలు ఏర్పాటు చేసిన అయ్యగారు ఆయన సాక్ష్యాన్ని చెప్పాడు. అన్న 20 సంవత్సరాల నుండి క్రితం నా జీవితం అనేది ఇలా ఉండేది. నేను ఫలానా వ్యాపారం చేస్తూ ఉండేవాడిని. దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నాతో మాట్లాడాడు. నేను, నా భార్య, నా పిల్లలు ఎంతో త్యాగం చేసి సేవ చేయాలని కంకణం కట్టుకొని దేవుని యొక్క పిలుపు మేరకు ఇలా సేవను ఆరంభించాం. సేవ అనేది సుఖ సంతోషాలతో లేదు, కష్టాలతో ఉంది, వేదనలతో ఉంది, నిందల అవమానాలతో ఉంది. దేవుని బిడ్డలారా, కొన్ని చోట్లయితే పాస్టర్ల మీద పక్కింటోడు పొరుగింటోడు పోట్లాడతారు. అలుసు చాలా మందికి క్రైస్తవులు అంటే, పాస్టర్లు అంటే. కారణం ఏంటంటే వాళ్ళ హృదయాల్లో, వారి మనసులో వారి యొక్క డబ్బు గర్వం ఉంది, వాళ్ళ యొక్క కులం యొక్క గర్వం ఉంది, వాళ్ళ బంధువర్గం యొక్క కులం ఉంది. ఈ రోజు ప్రతోడు ఎమ్మెల్యే గారు స్టిక్కర్ వేసుకుంటాడు, సీఎం గారు స్టిక్కర్ వేసుకుంటారు, వేసుకుని ఇక నా అంతటోడు లేడని భూగుతున్నారు. ఎక్కడ చూసినా ఇదే బ్రతుకులైపోయినాయి చాలా మందికి. దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి దేవుణ్ణి వదిలారు, నిజమైనటువంటి రక్షకుని వదిలారు. ఈరోజు మనుషుల్ని ఆశ్రయిస్తూ, లోకాన్ని ఆశ్రయిస్తూ తాము సంపాదించినటువంటి డబ్బే విధిగా మార్చుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఒక ఆయన ఏడ్చుకుంటూ సాక్ష్యం చెప్పాడు. హైదరాబాద్లో 78 లక్షలు ఖర్చు పెట్టాం కరోనా వచ్చినప్పుడు. ఐసీయూలో పెట్టారు. వాళ్ళ పొలం యొక్క దస్తావేజులు, వాళ్ళ లాకర్లో ఉన్నటువంటి బంగారం, తల్లి కూతురు ఇంకా కోడలు, అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క బంగారం అంతా ఇంత సొంత తీసుకొచ్చి ఇంత అర కేజీ డాక్టర్ గారు టేబుల్ మీద పడేశారు. అయ్యా, మా పొలాలు ఇవి, మా యొక్క ఉన్నటువంటి అపార్ట్మెంట్లు, మా నాన్నని మీరు బ్రతికించండి, ఎలాగైనా బ్రతికించండి అని కాళ్ళు పట్టుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, మరణం నుండి ఎవడు తప్పించుకోలేడు. నీ డబ్బు, నీ ధనము, నీ పదవి, నీ బంధువు, నీ కులం నిన్ను రక్షించలేదు. మరణం నుండి తప్పించబడాలంటే కేవలం ఆ మరణాన్ని జయించినటువంటి యేసయ్యను నీవు నమ్ముకోవాలి. మరణం తర్వాత తీర్పు బిగినవుతుంది. 9:27 హెబ్రీ 9:27. ఒక 10 నిమిషాల్లో కూటం ముగించబడబోతుంది. మనుషులందరూ ఒక్కసారే మరణించవలనని నియమించాడు. కానీ మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపడాడు. ఆ తరువాత తీర్పు జరుగును. ఆ తరువాత తీర్పు జరుగుతుంది. అలాగనే క్రీస్తు కూడా చాలండి, ఆ తరువాత తీర్పు జరుగుతుంది. చాలా మంది ఈ భూమి స్వర్గంగా దేవుడు ఇచ్చాడంటారు. ఈ భూమి మీద అనుభవించాల్సినంత అనుభవించాలని చాలా మంది అంటారు. దేవుడు పెట్టారా? కానీ భూమి కాదు అనుభవించాల్సింది. భూమి అనేది మనకు ఒక రెంట్ హౌస్ లాంటిది, ఒక అద్దెకున్న ఇల్లు లాంటిది. ఒక అద్దెంటిలో ఎలా వెళ్తామో 1 సంవత్సరమో 2 ఏళ్ళు 3 ఏళ్ళు తర్వాత ఖాళీ చేయాల్సిందే. అలాగే ఇక భూమి అనేది కూడా ప్రతి మానవుడికి ఒక అద్దె స్థలం లాంటిది. ఒకరోజు ఈ భూమిని నీవు వదిలేయాలి. దేవుడు పిలిచినప్పుడు, మరణం నిన్ను వెంటాడినప్పుడు ఒకరోజు ఖచ్చితంగా ఈ భూమిని నీవు వదిలిపెట్టి మరొక లోకంలోనికి వెళ్ళిపోవాల్సిందే. అది స్వర్గలోకమో పాతాళ లోకమో అది ఏ లోకమో తెలవదు, వెళ్ళిపోవలసిందే. దేవుని బిడ్డలారా, మరణం తర్వాతే తీర్పు జరుగుతుంది. ఈ లోకంలో ఉన్న న్యాయస్థానం తీర్పులైతే బ్రతికొండగానే జరుగుతాయి. ఒక ఊర్లో ఒక కేసు నడుస్తూ ఉంది. కృష్ణా జిల్లాలో మా చిన్నప్పుడు ఒక కేసు నడుస్తూ ఉంది. ఇక్కడ అవినిగడ్డ, వేకమూరు అని ఉన్నాయి. ఆ రోజుల్లో అవన్నీ పెద్ద పెద్ద రౌడీజాలు, తలకాయలు కోసేసి సంచులు వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అట్లాంటి భయంకరమైనటువంటి రోజులు అవి మా చిన్న వయసులో. జరిగిన సంభవం ఏంటంటే, అక్కడ ఒక కేసు నడుస్తూ ఉంది. నడుస్తున్నప్పుడు వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. ఆ జడ్జి గారు సింహాసనం మీద ఉన్నాడు, పైన కింద వకీళ్ళు ఉన్నారు. వకీలు చెప్తున్నాడు, అయ్యా పలానా ముద్దాయిని పిలుస్తున్నాడు, రామారావు సుబ్బారావు అనగానే ఈ వకీలు వచ్చి, అయ్యా వాళ్ళు పలానా రోజు చనిపోయారయ్యా అని డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టారు. వెంటనే ఆ జడ్జి గారు ఏం చేశాడంటే,
గ్రంథాన్ని ఇలా మూసేశాడు, చట్టాన్ని క్లోజ్, కేసు కొట్టేశాడు. భూమి మీద ఒక వ్యక్తి బ్రతుకున్నప్పుడు మాత్రమే కేసు జరుగుద్ది, చచ్చిపోయినాక కేసు ఉండదు. కానీ పరలోకంలో మనుషుడు చనిపోయిన తర్వాత కేసు బిగినవుద్ది. గుర్తుపెట్టుకోండి, నీవు చనిపోయిన తర్వాత దేవుడు అన్ని లెక్కలు తెస్తాడు. నీవు ఎలా బ్రతికావు, ఎలా ఉన్నావు, నీ భార్యతో ఎలా ఉన్నావు, భర్తతో ఎలా ఉన్నావు, నీ పిల్లలతో ఎలా ఉన్నావు, తల్లిదండ్రులతో ఎలా ఉన్నావు, నీ పక్కోడితో ఎలా ఉన్నావు, తక్కువ కులం చేసి మాట్లాడావా, నీవు చిన్న చూపు చూసావా, ధనాన్ని అన్యాయంగా అక్రమంగా అర్జించావా, ఇవన్నీ దేవుడు లెక్కలు తీస్తాడు. గ్రంథములు ఎప్పుడు పడతాయి? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 8వ వచనం ఫైనల్గా. ఏడు బాబు ఎటుపోయాడు? కళ్యాణ్ 28. భూమి నలుదిశల యందు జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలే ఉన్న గోగు మాగోగు అన్న వారిని మోసపరిచి వారిని యుద్ధములకు పోగు చేయటికి వాడు 11. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆశీనులైన ఒకరిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథము ఫైనల్ వీడియో 8 minutes. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథములందు వ్రాయబడిన వాటన్నిటిని బట్టి తమ కీలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణము పాతాళ లోకమును వాటి వశమున మృతులను అప్పగించెను. వారు ప్రతివాడు తన కీలు చొప్పున తీర్పు పొందెను. చూడండి, ప్రతివారు తమ క్రియల చొప్పున తీర్పు పొందిరి. దేవుని దగ్గర 3 గ్రంథాలను ఇప్పుడు మీకు వీడియో చూపించి ముగించేస్తాను నేను కొన్నాం 10 minutesలో. దేవుని దగ్గర 3 గ్రంథాలు ఉంటాయి, మీరు మర్చిపోవద్దు. రాసి పెట్టుకున్న వాళ్ళు రాసి పెట్టుకోండి. ఒకటి జ్ఞాపకార్థ గ్రంథం, బుక్ ఆఫ్ రిమెంబరెన్స్, జ్ఞాపకార్థ గ్రంథం ఉంటుంది దేవుడి దగ్గర. అంటే మన చిన్న పొద్దున్న లెక్కల్లాగా అనమాట. ఎవడెంత తీసుకెళ్ళాడు, ఎవడెంత తిన్నాడు, ఎవడెంత కక్కాడు, ఎవడేం చేశాడు అనేది లెక్కలు అనమాట. ఇవన్నీ జ్ఞాపకార్థ గ్రంథం. కూర్చున్నది నుంచున్నది మలాకి 3వ అధ్యాయంలో రాయబడింది. దేవుని దగ్గర జ్ఞాపకార్థ గ్రంథం ఉంది. 2వ గ్రంథం దేవుని దగ్గర గొర్రెపిల్ల జీవ గ్రంథం ఉంది, బుక్ ఆఫ్ లైఫ్. అంటే ఎవరైతే 3వ మరణం నుండి తప్పించబడతారో, ఎవరైతే రక్షించబడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొంది సంఘంలో మంచిగా ఈరోజు దొంగ సేవకులు ఉన్నారు, దొంగ విశ్వాసులు ఉన్నారు. ఈరోజు చర్చికి వెళ్ళే వాళ్ళందరూ మంచోడు కాదు, సేవ చేసే వాళ్ళందరూ మంచోడు కాదండి. రకరకాల మనుషులు ఉన్నారు ఈరోజు. చాలా మందిలో అబద్ధ బోధకులు ఉన్నారు, కపట బోధకులు ఉన్నారు, రకరకాలుగా దేవుని అడ్డం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ఎవరైతే రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం పొందుతారో వారి యొక్క పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే వీళ్ళకి నరకం లేదు, నరకం నుండి వీళ్ళు తప్పించబడ్డారు. నరకం నుండి తప్పించబడ్డారు. మీరు చనిపోతే పరలోకానికి పోతారు. 3వ గ్రంథం ఒకటి ఉంది, గొర్రెపిల్ల జీవ గ్రంథం. దీని గురించి కూడా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో రాయబడింది, గొర్రెపిల్ల జీవ గ్రంథం. ఎవరైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడతారో వారు మాత్రమే 27వ వచనం చదవండి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం మందు వ్రాయబడిన వారే, గొర్రెపిల్ల జీవ గ్రంథం మందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించే వారు ఎవరును దానిలోనికి ప్రవేశించరు. చూడండి, ఒకవేళ నీ పేరు జీవ గ్రంథంలో రాయబడినప్పటికీ నీవు సరిగ్గా జీవించకపోతే, నేను రక్షించబడ్డానులే, గూడొందులే, మాకు మా నాన్న పాస్టర్ గారు మాకు అన్ని చర్చిలు ఉన్నాయి, లేకపోతే మేము చర్చిలో పాటలు పాడతాం, క్వైర్ పార్టీలో ఉన్నాం, మ్యూజిక్ వాయిస్తాం, మాకు అదొచ్చు ఇదొచ్చు అని చెప్పుకోవడం వల్ల లాభం లేదు. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడవచ్చు, కానీ ఆ పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో కూడా రాయబడాలి. అంటే నీవు చనిపోయే లోపు నీవు క్రైస్తవుడు అయినా, నీకు వాక్యాలు తెలిసినా, ఎన్ని తెలిసినా నీవు మారు మనసు పొందాలి. నిజంగా మారు మనసు. చనిపోయేటప్పటికీ నీవు ఎలర్ట్ అవ్వాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి. కొంతమంది అడుగుతున్నారు, బాప్తిజం పొందగానే వెళ్ళిపోతారండి అంటారు. ఒక ఆమె మీద కంప్లైంట్ చేశారు ఒక ఊర్లో. ఆమె అడావుడిగా వచ్చేసి వాక్యం చెప్పే టయానికి వాక్యం చదువుతుంది. కూటమగానే వచ్చి 2 ఆడవాళ్ళు వచ్చి కలిశారు, సహోదరులు. ఏమండి బ్రదర్ గారు, మరి
బైబిల్ చదివింది కదా ఒక ఆమె గుడికి వచ్చే ముందే పక్కింటోడితో పోట్లాడి కొట్లాడి బూతులాడి వచ్చిందండి అంటున్నారు. ఈమె చూడండి, ఈమె కార్యకలాపాలు గుడికి వచ్చే ముందు పోట్లాడి తన్నులాడి బూతులాడి వస్తుంది. అటువంటి వాళ్ళకి పరలోకం ఉంటుందా? అటువంటి వాళ్ళకి ఉండదు దేవుని బిడ్డలారా. అందుకని వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడవచ్చు, కానీ గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడం. అందుకని గొర్రెపిల్ల జీవగ్రంథంలో వ్రాయబడిన వారు మాత్రమే. చాలా కాలం క్రితం వరకు ఇన్ని పేర్లు ఎలా ఉంటాయా దేవుడి దగ్గర అనుకునేవాడు నేను. ఎలా ఉంటాయా, ఎలా రాసి పెడతారు, ఎన్ని పుస్తకాలు కావాలి. కానీ ఎప్పుడైతే ఈ కంప్యూటర్ యుగం వచ్చిందో, ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిందో, ఎప్పుడైతే చిప్పులు వచ్చినాయో, మెమరీ కార్డులని చిప్పులని, ఇప్పుడు చూడండి ప్రపంచం అంతా కూడా ఈ మొబైల్ ఫోన్లో ఉండిపోయింది. ఎప్పుడైతే ఇటువంటివి వచ్చినాయో అప్పుడు అది నమ్మటానికి వీలైంది. నిజంగానే దేవుని దగ్గర గ్రంథాలు ఉన్నాయి. ఇప్పుడు కంప్యూటర్ వాడేవాళ్ళు దాన్ని స్టోరేజ్ని టీబీ కింద వాడతారు. టీబీ అయినా ర్యామ్, జీబీ తర్వాత టీబీ తర్వాత ఎంబీ, ఇలా రకరకాలు ఉన్నాయి. అంటే స్టోరేజ్. దేవుని దగ్గర చూడండి ఎంత స్టోరేజ్ ఉందో, ఎంత పెద్ద కంప్యూటర్ ఉందో దేవుడి దగ్గర. అందరి పేర్లు అందులో రాయబడతాయి. ఇప్పుడు ఆధార్ కార్డులో ఒక్కరికి ఉన్న ఆధార్ కార్డు నెంబర్ ఇంకొకరికి ఉండదు. భూమి మీద ఇలా జరుగుతున్నట్లయితే మరి దేవుడి దగ్గర ఎంత చక్కగా పర్ఫెక్ట్గా జరుగుతుంది. కాబట్టి నమ్మండి, దేవుని దగ్గర గ్రంథాలు ఉన్నాయి. చనిపోయిన తర్వాత చిట్టా విప్పుతాడు దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నేడే రక్షణ దినం. ఇప్పుడు ఆ వీడియో క్లిప్ వేసి కొట్టాన్ని ముగిద్దాం. ఇప్పుడు ఏ విధంగానైతే జడ్జిమెంట్ జరుగుతుందో, ఆ ధవళ సింహాసనం యొక్క న్యాయ తీర్పు, లైట్స్ ఆఫ్ చేయండి కొద్దిగా, ఆ ధవళ సింహాసనం యొక్క తీర్పు ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. അപ്പോൾ വലിയ കാഹളത്തോടും ശക്തിയോടും దేవుని బోరతో ప్రభు దిగి వస్తూ ఉన్నాడు. മഹത്വത്തോടും കൂടെ മനുഷ്യപുത്രൻ വാനമേഘങ്ങളിൽ വരും. మనుష్య కుమారుడు ఆయన మేఘారుడుగా వస్తూ ఉన్నాడు. జడ్జిమెంట్ రోజు అది. యేసుక్రీస్తు వచ్చే టైం. వచ్చేటప్పుడు జరిగే సంభవాల గురించి రాయబడింది. చాలా మంది అనుకుంటారు నెమ్మదిగా ఉంది, ఏమీ లేదనుకుంటారు. కానీ ఆ రోజు హఠాత్తుగా వస్తూ ఉంటుంది. ആകാശത്തിന്റെ ഒരറ്റം മുതൽ മറ്റേ അറ്റം വരെ 4 ദിക്കുകളിലേക്കും അവൻ തന്റെ ദൂതന്മാരെ ఆకాశం పరలోకం నుండి రక్తవర్ణ వస్త్రాలు ధరించుకుని ఒకడు బయలుదేరాడు. ఆయన వచ్చినప్పుడు సమాధులు తెరవబడుతున్నాయి. సమాధుల్లో ఉన్నవారందరూ లేస్తూ ఉన్నారు. దేవుని పెట్టారు. ఇదే క్రైస్తవ నిరీక్షణ. 1 దశలోని పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చదువుతున్నాం. కడపూరధ్వని వినబడినప్పుడు మృతులైన వారు మొదట లేపబడుతూ ఉన్నారు. అందుకని క్రైస్తవులు చనిపోయినప్పుడు సమాధిలో పెడుతున్నారు, పెట్టిలో పెట్టి. కారణం ఏంటంటే నిరీక్షణ. ప్రభు వచ్చినప్పుడు సమాధిలో ఉన్న క్రైస్తవులు లేపబడతారు అనేటువంటి నిరీక్షణ అది. చూడండి, కడపూరధ్వని వినబడినప్పుడు లేచి నిలబడుతున్నారు.
മരിച്ചവരെല്ലാം ജീവൻ പ്രാപിക്കും. మరణించిన వారందరూ కూడా జీవం వచ్చింది. వారు తిరిగి లేచారు, పునరుద్ధానం చెందారు. వారికి రూపాంతర శరీరాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. നല്ലതോ ചീത്തയോ ആയ ഏത് നിഗൂഢ പ്രവൃത്തിയും ദൈവത്തിന്റെ നീതിപീഠത്തിന് മുൻപിൽ വെളിപ്പെടും. కొద్దివారు గాని గొప్పవారు గాని అందరూ ఆ యొక్క ధవళ సింహాసనం ఎదుట నిలబడవలసిందే. అప్పుడు గ్రంథములు విప్పబడుతున్నాయి. గ్రంథములు, జ్ఞాపకార్థ గ్రంథము, జీవ గ్రంథము, గొర్రెపిల్ల జీవ ചെറിയവരും గ్రంథము. വലിയവരും ഒരുപോലെ യേശുക്രിസ്തുവിന്റെ സിംഹാസനത്തിന് മുൻപിൽ നിൽക്കേണ്ടി വരും. యేసుక్రీస్తు సింహాసనం ఎదుట నిలబడుతున్నారు. చూడండి, పరలోకం అనేది ఇలాగ ఉన్నది. ఇది కట్టు కథ కాదు, పుక్కింటి పురాణం కాదు. ఇది దేవుని రాజ్యం ఎలాగ ఉన్నది. బైబిల్ ఇలాగే చెప్తుంది. താന്താങ്ങളുടെ പ്രവൃത്തികൾക്കനുസൃതം ഓരോരുത്തരും വിധിക്കപ്പെടും. వారి వారి యొక్క ప్రవర్తన బట్టి వారి యొక్క జీతం, ప్రతిఫలం ఇవ్వబడతా ఉంది. వారు ఏ విధంగా జీవించారో దాన్ని బట్టి തന്ത്രപൂർവ്വം మరణం తర్వాత ప్రతిఫలం దొరుకుతుంది. ഇരയാക്കി മറ്റൊരു സ്ത്രീയെ സ്വന്തമാക്കി చూడండి, ఇతర స్త్రీలతో వ్యభిచారం చేసిన వాళ్ళు ఏ విధంగా లాగబడుతున్నారు, ఈడ్చుకుంటూ వెళుతున్నారు పాపం చేసే వాళ్ళని. നിരാലംബരെ చూడండి, ధనవంతుడు పేదలను పట్టించుకోకుండా విలాసంగా బ్రతుకుతున్నాడు. అతను కలిగేటువంటి తీర్పు చూడండి ఎలా ఉంటుందో. లాగబడుతున్నాడు, ఏడవబడుతున్నాడు, అరుస్తూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. లాభం లేదు. ఇప్పుడు മകളെ പീഡിപ്പിച്ച് చూడండి, కుమార్తెతో పాపం చేసిన వాడు, కూతురు లాంటి వారితో పాపం చేసినటువంటి వాడిని ఏ విధంగా దూతలు ఈడుస్తూ ఉన్నారు, చూపబడుతూ ఉంది. വ്യഭിചാരിണിയായ ഒരു സ്ത്రీ వ్యభిచారం చేత ఉన్నటువంటి ఒక స్త్రీ తీసుకురాబడి నరకంలో వేయబడుతుంది. చూడండి, డాక్టర్ గారు రాంగ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు, రకరకాల టెస్టులు రాస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు డాక్టర్లు. ఈ రోజు వాళ్ళందరికీ తీర్పు చూడండి ఎలా ఉంటుందో. మోసం చేస్తున్నారు, మోసమైన ట్రీట్మెంట్. జబ్బు ఒకటి ఉంటే ఇంకొకటి చెప్తున్నారు. ఈరోజు చాలా మంది అలాగే తయారైపోయారు. డబ్బు డబ్బు డాక్టర్లకి కలిగేటువంటి വിഗ്രഹങ്ങളെ ప్రతిఫలం అది. చూడండి, దేవుని వదిలి విగ్రహాల్ని, ജനങ്ങളെ പ്രേരിപ്പിച്ച് ప్రతిమలని విగ్రహారాధన చేసే వాళ్ళకి కలిగే తీర్పు అది. ജീവന്റെ ഗ്രന്ഥത്തിൽ പേരെഴുതപ്പെടാത്തവരെല്ലാം പുഴുക്കൾ చూడండి, గొర్రెపిల్ల జీవ గ్రంథమందు పేరు రాయబడిన వారందరూ అగ్నిగుండంలో పడవేయబడుతున్నారు. అగ్ని ఆరదు, పురుగు చావదని, కేకలు, అరుపులు. చూడండి, భయంకరం అది. దాని నుండి తప్పించబడాలని రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నరక వేదన, దాని నుండి తప్పించబడాలంటే దేవుని బిడ్డ ఇప్పుడే రక్షణ పొందు. పురుగును అగ్ని ఆరదు, పురుగు చావదు. భయంకరమైనటువంటి ప్రతిదండన ఆ రోజు തുറക്കപ്പെടും. చూడండి, దేవుని బిడ్డలకు కలిగిన ప్రతిఫలం అది. ജീവിതത്തിൽ ప్రభు కొరకు బ్రతికిన వారు, താങ്ങാവുകയും జీవితంలో అన్ని కోల్పోయిన వారికి సహాయపడిన వ్యక్తి, പകർന്നു കൊടുക്കുകയും ചെയ്യും. అతను కలిగినటువంటి ప్రతిఫలం చూడండి. రూపాంతర శరీరం, దేవదూతలు వచ్చి కొనిపోతున్నాయి. ഇല്ലായ്മയിൽ നിന്നും സുവിശേഷത്തിന് വേണ്ടി സഹായിക്കുകയും సువార్త నిమిత్తమై సహాయపడిన బిడ్డలు మన డబ్బు ధనాన్ని సేవ కొరకు వాడాలి. వాడిన వారికి కలిగే ప్రతిఫలం ఇది. చూడండి, మహిమా శరీరాలు దేవదూతలు వచ్చి తీసుకెళ్తా ఉన్నాయి. അഗതികളെ అనాథుల
మనకు ఆశ్రయం ఇవ్వడం, వచనం అనుసరించి దిక్కులేని దరిద్రులను ఆదరించడం, అటువంటి వారికి కలిగే ప్రతిఫలం అది. పరలోకానికి ఎత్తబడుతూ ఉన్నారు. ఒక యవనస్తురాలు సువార్త వీరు రక్షించబడింది, మారు మనసు పొందింది. యవనస్తులారా వినండి, ఈ రోజు యవనస్తులు లోకాన్ని అనుభవించడానికి చూస్తున్నారు దేవుని వదిలి. ఈ పాప చూడండి రక్షించబడింది యవన కాలంలో. మరణం తర్వాత ఆమెకు రూపాంతర శరీరం ఇవ్వబడింది. దూతలు వచ్చి కొనిపోతున్నారు. చూడు, సువార్త నిమిత్తమై కొట్టబడ్డాడు, చంపబడ్డాడు, హింసించబడ్డాడు, తన ప్రాణాన్ని కోల్పోయాడు. అటువంటి వ్యక్తికి రూపాంతర శరీరం. വചനമനുസരിച്ച് ജീവിച്ചവരുടെ ശരീരങ്ങളെ లోకంలో వాక్యానుసారంగా జీవించిన వాళ్ళు కలిగే ప్రతిఫలం అది. രൂപാന്തരപ്പെടുത്തി നിത്യ കൂടാരങ്ങളിലേക്ക് എടുക്കപ്പെടും. దేవుడు వారి నిత్య గృహాల్లోనికి తీసుకుని వెళుతున్నాడు. యేసు ప్రభు చెప్పాడు యోహాను సువార్త 14:3, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు గలవు, మరలా వచ్చి నేను మా నాయకులకు తీసుకొని పోతానని ప్రభు చెప్పాడు. అది అతి త్వరలో నెరవేరుతుంది. దేవుని బిడ్డలారా, అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం. అందరూ కూటం ముగించబడుతుంది. ప్రార్థన చేసుకుని ఈ కూటాన్ని ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, కమింగ్ అప్ പഴയതെല്ലാം കടന്നുപോയി. అందరూ సమర్పించుకుందాం. యేసుక్రీస్తు త్వరగా వస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ ఒక్క నిమిషం. యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాడు. అందుకని ఈ సభలు, అందుకని ఈ పరిచర్య, అందుకని సేవకులుగా మేము నిలబడి ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీ హృదయాలు దేవునికి సమర్పించుకోండి. మీరు ఏ స్థితిలో ఉన్నా ఒక్కసారి ప్రభు వైపు తిరగండి. ఈ కోటాల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ సభల ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఇదిగో పంచవటి కాలనీలో ఉన్న ప్రతి మనుషుని, ప్రతి కుటుంబాన్ని దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నిన్ను పాపం నుండి విడిపించాలనుకుంటున్నాడు. ఈ 2024వ సంవత్సరంలో దేవుడు యొక్క గ్రామానికి, పట్టణానికి గొప్ప క్షేమాభివృద్ధి అనుగ్రహించాలనుకుంటున్నాడు. అదాంజీ, అందుకే ఈ యొక్క సభలు, అందుకే ఈ యొక్క మార్గం. దేవుని బిడ్డలారా, ప్రభువుకి అర్పించుకుందాం. కళ్ళు మూసుకోండి, దేవునికి సమర్పించుకోండి. మీ కొరకు దైవజనులు మేము ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప విడుదల ఇస్తాడు. స్వస్థత లేని వారికి స్వస్థత ఇస్తాడు. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇస్తాడు. విడుదల లేని వారికి విడుదల ఇస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. షడబలకనబకతురా. Amen. Jesus, thank you, Lord. Thank you, Lord.